హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమ్మూరు నరసింహారావు. ఈరోజు టాపిక్ ఇది కేవలం బయాలజీ సైన్స్ మెథడ్కి సంబంధించిందే కాకుండా ఎవరైతే గణితము సోషల్ మెథడ్ ఉన్నారో అన్ని మెథడ్స్కి ఉపయోగపడే విధంగా బ్లూమ్స్ వర్గీకరణ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఈ బ్లూమ్స్ ఏ విధంగా విద్యా లక్ష్యాలను వర్గీకరించాడనే విషయం గురించి చూద్దాం. మరి ముందుగా ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల గురించి తెలుసుకోవడానికి ముందు అసలు ఉద్దేశము అంటే ఏంటి, లక్ష్యము అంటే స్పష్టీకరణ అంటే ఏంటో మనం తెలుసుకోవటం జరుగుతుంది. ముందుగా ఉద్దేశము, ఎయిమ్ అంటాము ఇంగ్లీష్లో మనం ఎయిమ్, ఉద్దేశము. ఉద్దేశం అంటే ఏంటి? మరి జనరల్గా ఎవరైనా నీ ఎయిమ్ ఏంటి అంటే నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కావాలనుకున్నా, నేను ఒక మంచి టీచర్ని కావాలనుకుంటున్నా అని చెప్తూ ఉంటారు. మీరు కూడా మీ ఉద్దేశం ఏంటి అంటే నేను గురుకుల టీచర్ను లేకపోతే డిఎస్సిలో సెలెక్ట్ కావాలనుకుంటున్నారు. మరి ఎయిమ్ అనేటువంటి పదాన్ని మీరు ఉపయోగించవచ్చా లేదా అనేది నేను ఉద్దేశానికి లక్ష్యానికి డిఫరెన్స్ చెప్పిన తర్వాత మీ ఉద్దేశం ఏంటి మీ లక్ష్యం ఏంటి అనేది అప్పుడు మీరు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అసలు ఉద్దేశం అనే పదాన్ని ఉపయోగించవచ్చా లేదనేది కూడా మీరు తెలుసుకోవటం జరుగుతుంది. ఎయిమ్, ఉద్దేశము అంటే ఏంటి అంటే సుదూర గమ్యాలను సూచించే వాటిని, సుదూర గమ్యాలను సూచించే వాటిని ఏమంటారు అంటే ఉద్దేశాలు అంటారు. సుదూర గమ్యాలను సూచించే వాటిని ఉద్దేశాలు అంటారు. ఈ ఉద్దేశం అనేది సాధించబడవచ్చు లేదా సాధించలేకపోవచ్చు. ఉద్దేశం అనేది సుదూర గమ్యాలను సూచించేటువంటి వాటినే ఉద్దేశం అంటారు. ఉద్దేశాలు సాధించవచ్చు లేదా సాధించబడకపోవచ్చు. మరి అదేంటి సార్, ఎయిమ్ అంటే మేము జనరల్గా ఉపయోగిస్తాం నా ఎయిమ్ అది ఇదని. మరి ఎందుకు అంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. ఈ లాంగ్ ప్రాసెస్ ఏంటంటే ఉదాహరణకు చూద్దాం. ఏంటి ఉద్దేశం అంటే భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ఉద్దేశం. ఉద్దేశం అనుకున్నాం. మరి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని స్వాతంత్రం పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా మనం అనేక రకాలైనటువంటి కమిటీలు కమిషన్లు వేశారు. ఇప్పుడు రీసెంట్గా కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రావటం జరిగింది. అది 2035 వరకు లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. మరి సుదూర గమ్యం అని చెప్పుకున్నాం అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే స్వాతంత్ర పూర్వం నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా కృషి చేసినప్పటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించబడలేదు. ఎప్పుడు సాధిస్తాము అంటే చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇది ఉద్దేశం అని. కాబట్టి సుదూర గమ్యాలను సూచించే వాటిని ఉద్దేశాలు అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, జీవహింస చేయకుండా ఉండటం. మరి జీవహింస చేయకుండా ఉండటం అంటే ఆదివారం రోజు కోడిని ఒక వారం రోజు కోసుకోకుండా తినకుండా ఉంటే జీవహింస చేసినట్టేనండి? అలా కాదు. జీవహింస చేయకుండా ఉండటం అంటే ఎప్పుడూ కూడా జీవులకి హాని కలిగించకుండా ఉండటం. కాబట్టి ఇది కూడా మరి సాధించవచ్చు అంటే చెప్పలేము. సాధించవచ్చు లేదా సాధించబడకపోవచ్చు. సత్యమునే పలుకుము, ఇది కూడా మనం ఒక ఉద్దేశం అనుకున్నాం అనుకోండి. మరి సత్యమునే పలుకుము అంటే కొన్ని సందర్భాల్లో మనం చాలా నిష్పక్షపాతంగా సత్యాన్ని పలికి మరి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు అబద్ధాలు ఆడామనుకోండి, అప్పుడు మరి ఇది నెరవేరినట్ట. కాబట్టి ఉద్దేశాలు అనేవి సుదూర గమ్యాలను సూచించడానికి ఉపయోగపడతాయి. సాధించబడవచ్చు లేదా సాధించలేకపోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. మరి లక్ష్యము అంటే ఏంటి అంటే అనతి కాలంలోనే లేదా కొద్ది కాలంలోనే సాధించబడే గమ్యాలను
ఏమంటారు అంటే లక్ష్యము లేదా ఆబ్జెక్టివ్ అంటారు. అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే సాధించబడేటువంటి గమ్యాలను లక్ష్యం అనొచ్చు. ఉద్దేశంతో పోల్చుకున్నప్పుడు లక్ష్యాలు అనేవి కొద్దిగా నిర్దిష్టమైనవి. వీటిని ఖచ్చితంగా మనం కష్టపడితే సాధించబడవచ్చు. కాబట్టి ఉద్దేశాలు అనేవి ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు డిఎస్సి సాధించుట అంటే మనం మంచిగా కష్టపడి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే టెట్ క్వాలిఫై అంటే ఒక 6 నెలల్లో లేకపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో కష్టపడితే ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టెట్లో ఉత్తీర్ణత సాధించుట, గురుకులాలో జాబు సాధించడం, గురుకుల ఎగ్జామ్లో జాబ్ సాధించడం, ఇవన్నీ కూడా మనం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకుంటే తప్పనిసరిగా సాధించబడటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా సాధించబడటానికి అవకాశం ఉన్నటువంటి వాటినే లక్ష్యము అంటారు. ఇప్పుడు చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి అంటే మీరు తప్పనిసరిగా మీ లక్ష్యము ఏంటి అంటే ఇదని చెప్ప అంటే అనతి కాలంలోనే సాధించగలగాలి. కాబట్టి ఎవరైనా మీ ఉద్దేశం ఏంటో చెప్పాలి. లక్ష్యం అంటే మీరు ఇమీడియట్గా ఏం సాధించాలనుకుంటున్నారో దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా ఉద్దేశానికి లక్ష్యానికి స్పష్టమైనటువంటి భేదాలు ఉన్నాయి. ఉద్దేశంతో పోల్చినప్పుడు లక్ష్యాలు అనేవి కొన్ని నిర్దిష్టంగా ఉండి తొందరగా సాధించబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మీకు ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యాన్ని మీరు మంచిగా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మరి స్పష్టీకరణ అంటే ఏంటి? స్పష్టీకరణ, దీన్నే మనం ఇంగ్లీష్లో స్పెసిఫికేషన్ అంటాము. స్పెసిఫికేషన్స్ అంటే స్పష్టీకరణ. మరి స్పష్టీకరణ ఏంటి అంటే విద్యార్థిలో, సింపుల్గా చెప్పాలంటే విద్యార్థిలో ప్రవర్తన మార్పులు అని చెప్పొచ్చు. ఈ ఉద్దేశము లక్ష్యాల పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పొచ్చు అంటే స్పష్టీకరణలు ఇంకా తొందరగా సాధించడానికి, వెంటనే సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ఏంటి అంటే స్పష్టీకరణ. కాబట్టి విద్యార్థిలో ప్రవర్తన మార్పులను సూచించే వాటిని స్పష్టీకరణలు అంటారు. విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని రావడమే స్పష్టీకరణ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పవచ్చు అంటే విద్యార్థి ఆది ప్రవర్తనకు అంత్య ప్రవర్తనకు మధ్య ఉన్నటువంటి మార్పునే స్పష్టీకరణ అంటారు. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు కిరణజన్య సంయోగ క్రియ గురించి చెప్పలేదు, పిల్లవాడికి కూడా తెలియదు. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించాడు కిరణజన్య సంయోగక్రియ గురించి. కిరణజన్య సంయోగక్రియ గురించి చెప్పి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ఏంటి అని చెప్పిన తర్వాత అడిగాడు అనుకోండి, అప్పుడు విద్యార్థి కూడా చెప్పగలుగుతాడు. అంటే విద్యార్థి యొక్క ఆది ప్రవర్తనకు అంత్య ప్రవర్తనకు మధ్య తేడా ఉందా లేదా, దాన్నే మనం ఏమనొచ్చు అంటే స్పష్టీకరణ. అంటే స్పష్టంగా విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పులను తెలియజేసేది బిహేవియరల్ చేంజెస్ అని చెప్తాం. ఈ బిహేవియరల్ చేంజెస్కు సంబంధించినటువంటిది ఏంటి అంటే స్పెసిఫికేషన్ అని చెప్తాం. ఇట్లా విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని వచ్చేదాన్ని స్పష్టీకరణ అంటారు. విద్యార్థి యొక్క ఆది ప్రవర్తనకు అంత్య ప్రవర్తనకు మధ్య ఉన్నటువంటి తేడాను, మార్పును స్పష్టీకరణగా చెప్పుకుంటా. ఒక విద్యార్థికి అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలియదు, ఉపాధ్యాయుడు వాటి గురించి చెప్పిన తర్వాత విద్యార్థి కూడా చెప్పగలిగాడు. అంటే ఆ విద్యార్థిలో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. ఒక ఉపాధ్యాయుడు అయస్కాంతత్వ రకాలకు సంబంధించినటువంటి చెప్పాడు, అంతకుముందు విద్యార్థికి తెలియదు. ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత విద్యార్థి అది చెప్పగలిగాడు, అప్పుడు విద్యార్థిలో మార్పు వచ్చింది. ఒక విద్యార్థికి సూక్ష్మజీవులు దానికి సంబంధించిన అంశాలు తెలియదు,
ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత విద్యార్థిలో మార్పు వచ్చింది, అది స్పష్టీకరణ అని చెప్తా. సమవిభజన అంటే ఏంటి, క్షయకరణ విభజన అంటే ఏంటో పిల్లవాడికి తెలియదు, ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత విద్యార్థి చెప్పగలిగాడు, అది స్పష్టీకరణ అని చెప్తాం. a+b² ఫార్ములా విద్యార్థికి తెలియదు, ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత a²+b² 2abc అని ఉపాధ్యాయుడు చెప్పగలిగాడు, విద్యార్థి చెప్పగలిగాడు. అప్పుడు విద్యార్థిలో మార్పు వచ్చిందా రాలేదండి, వచ్చింది. కాబట్టి ఇట్లా విద్యార్థి ఆది ప్రవర్తనకు అంత్య ప్రవర్తనకు మధ్య ఉన్నటువంటి తేడాలను మనం స్పష్టీకరణ అని చెప్తాము. విద్యార్థిలో ఉపాధ్యాయుడు ఏమైతే ఆశిస్తున్నాడో ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని రావడాన్ని స్పష్టీకరణగా చెప్తాము. ఇట్లా ఈ మూడింటిని అంటే ఉద్దేశము, లక్ష్యము మరియు స్పష్టీకరణకు సంబంధించి ఈ డయాగ్రామ్లో మనం చూసినప్పుడు ఎట్లా చెప్పవచ్చు అంటే ఇది ఉద్దేశం ఎయిమ్ అని చెప్తాము, దీనిని లక్ష్యము అని చెప్తాము, అదేవిధంగా దీనిని స్పష్టీకరణ అని చెప్పవచ్చు. ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ. ఉద్దేశం అనేది అంటే స్పష్టీకరణ అనేది దేనిలో భాగం అంటే లక్ష్యం అనేది దేనిలో భాగం అంటే ఉద్దేశం. ఉద్దేశాలు అనేవి చాలా బ్రాడ్ కాన్సెప్ట్గా తెలుసుకోవచ్చు. ఉద్దేశంతో పోలిస్తే లక్ష్యాలు అనేవి కొన్ని నిర్దిష్టంగా చిన్న కాన్సెప్ట్గా తెలుసుకోవచ్చు. మరి స్పష్టీకరణ ఏంటంటే స్పష్టంగా ఏ మార్పు అయితే మనం కోరుకుంటున్నామో అది స్పష్టీకరణగా చెప్పుకోవచ్చు. ఇట్లా ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణ అనేవి ఈ మూడింటికి కూడా చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. మీరు కూడా చదివేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకునేటప్పుడు వీటి ఆధారంగా ఉద్దేశము, లక్ష్యము, స్పష్టీకరణ. ఈరోజు నా లక్ష్యం ఏంటి అంటే టెట్లో ఉత్తీర్ణత సాధించడం. టెట్లో ఉత్తీర్ణత సాధించడం అంటే మన స్పష్టీకరణలు ఏమై ఉంటాయి అంటే ఏ పుస్తకాలు ఉన్నాయి, దేనిని ఏ విధంగా చదవాలి, ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా స్పష్టీకరణ అని చెప్పుకోవచ్చు. అట్లా చేసినప్పుడు మనం అనుకున్న లక్ష్యం నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇట్లా ఉద్దేశానికి, లక్ష్యానికి మరియు స్పష్టీకరణకు ఉన్నటువంటి తేడాలు మనం గుర్తించగలగాలి. మరి తెలుసుకున్నాం. నెక్స్ట్ అసలు లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు ఏంటి, మరి విద్యా లక్ష్యాలను అసలు ఏ విధంగా వర్గీకరించారు? మరి 1948 కన్నా ముందు విద్యార్థి తరగతి గదిలో ఏం సాధించాడా లేదా అనేది తెలుసుకోవడానికి స్పష్టమైనటువంటి మూల్యాంకనం అనేది లేదు. మరి చాలామంది విద్యావేత్తలు ఆలోచించి 1948 కన్నా ముందు విద్యా లక్ష్యాలను వర్గీకరించడానికి విద్యార్థి సాధించినటువంటి అంశాలు చెప్పడానికి సరైనటువంటి మెజర్మెంట్స్ లేనటువంటి సందర్భం ఉంది. అప్పుడు 1948లో 1948లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్, ఏంటిదండి, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో బోస్టన్ నగరంలో, ఎక్కడండి, బోస్టన్ నగరంలో, ఇది అమెరికాలో ఉంది. ఈ బోస్టన్ నగరంలో విద్యావేత్తల సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యావేత్తలందరూ కలిసి ఈ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బోస్టన్ నగరంలో సమావేశం నిర్వహించి విద్యా లక్ష్యాలను అసలు ఏ విధంగా వర్గీకరించాలి, ఏం చేయాలి అని ఒక సమావేశాన్ని వీళ్ళు నిర్వహించడం జరిగింది. అక్కడ విద్యావేత్తల అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక అవగాహనకు రావటం జరిగింది. మరి అవగాహనకు వచ్చిన తర్వాత 1956లో 1956లో బెంజమిన్ బ్లూమ్స్ ఒక గ్రంథాన్ని రచించాడు. దాని పేరు ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి గ్రంథంలో అంతకుముందు ఏదైతే బోస్టన్లో బ్లూమ్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారో ఆ విద్యావేత్తల అభిప్రాయాలను అనుసరించి
బ్లూమ్స్ ఏం గ్రంథం రచించాడు? బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో ఆ విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించి ఉమ్మడిగా ఏం నిర్ణయం తీసుకున్నారంటే విద్యా లక్ష్యాలను మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది. వర్గీకరించారు. విద్యా లక్ష్యాలను ఎన్ని రంగాలుగా వర్గీకరించారు? 3 రంగాలుగా వర్గీకరించారు. అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ క్లాసిఫైడ్ మెయిన్లీ 3 డొమైన్స్. ఎన్ని డొమైన్స్ అండి? 3 డొమైన్స్గా దీన్ని డివైడ్ చేయటం జరిగింది. మరి ఏంటి ఆ 3 డొమైన్స్ అంటే, ఒకటి జ్ఞానాత్మక రంగము, కాగ్నిటివ్ డొమైన్, జ్ఞానాత్మక రంగము లేదా దీన్నే మనం కాగ్నిటివ్ డొమైన్ అంటాము. రెండోది భావావేశ రంగము, దీన్నే మనం ఎఫెక్టివ్ డొమైన్ అంటాము. ఏమంటాము? ఎఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్ మూడోది మానసిక చలనాత్మక రంగము. ఇట్లా మనకు బ్లూమ్స్ కొంతమంది విద్యావేత్తలు కలిసి ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని 3 డొమైన్స్గా వాళ్ళు క్లాసిఫై చేయటం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ కాగ్నిటివ్ డొమైన్, రెండోది ఎఫెక్టివ్ డొమైన్, మూడోది సైకోమోటర్ డొమైన్ అని 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. దీంట్లో జ్ఞానాత్మక రంగం గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్. బెంజమిన్ బ్లూమ్స్. ఇది ఎగ్జామ్లో టెట్లో కూడా గతంలో అడుగుతున్నాడు. కాబట్టి జ్ఞానాత్మక రంగానికి సంబంధించి వర్గీకరించింది ఎవరు అంటే బెంజమిన్ బ్లూమ్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భావవేశ రంగం గురించి చెప్పింది ఎవరంటే డేవిడ్ ఆర్ క్రాత్వోల్. దేని గురించి చెప్పాడండి? ఎఫెక్టివ్ డొమైన్ గురించి చెప్పాడు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూద్దాం. మానసిక చలనాత్మక రంగం గురించి ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, అదేవిధంగా హ్యారో అని 3 విద్యావేత్తలు. మళ్ళీ ఒకసారి చూడండి, జ్ఞానాత్మక రంగం గురించి చెప్పింది ఎవరండి? బెంజమిన్ బ్లూమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫెక్టివ్ డొమైన్ గురించి చెప్పింది డేవిడ్ ఆర్ క్రాత్వోల్. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, హ్యారో అనేటువంటి గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి భావం అంటే కాన్సెప్ట్. మరి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కాన్సెప్ట్ గురించి చెప్పింది ఎవరు అంటే క్రాత్వోల్ అనగానే కాన్సెప్ట్ అంటే భావము అని గుర్తు రావాలి. క్రాత్వోల్ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ మీన్స్ భావావేశం అని గుర్తుపెట్టుకోండి, గుర్తుంచుకోవటానికి ఇది. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం, ఉదాహరణకి హ్యారో అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే హ్యారో కొన్ని పుస్తకాల్లో హీరో అని కూడా ఉంది. హీరో అంటే మనకి ఇష్టము, మన మనసులో ఉంటాడు. మనసులో ఉండేది ఏంటంటే మానసిక చలనాత్మక రంగము. కాబట్టి హ్యారో అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మానసిక చలనాత్మక హీరో మన మనసులో ఉంటాడు. కాబట్టి మానసిక చలనాత్మక రంగం ఎవరంటే హ్యారో అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇట్లా ఈ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథం 1956లో వచ్చింది. మరి మొట్టమొదటిసారిగా విద్యావేత్తల సమావేశం ఎక్కడ నిర్వహించారంటే 1948. ఎక్కడంటే బోస్టన్ నగరంలో. ఏ సంస్థ ఆధీనంలో అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. ఇట్లా మనకు విద్యా లక్ష్యాలను ప్రధానంగా 3 రంగాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 3 రంగాలను మనం ఏ విధంగా పోల్చవచ్చు అంటే ఈ 3 రంగాలను మనం 3Hsగా పోల్చడం జరుగుతుంది. ఏంటిదండి? 3Hs. దీంట్లో ఒక హెచ్ ఏంటి? హెచ్ అంటే ఏంటంటే హెడ్. రెండో హెచ్ అంటే హార్ట్. నెక్స్ట్ మూడో హెచ్ అంటే హ్యాండ్స్. ఇక్కడ హెడ్ అంటే ఏంటంటే మెదడుకు సంబంధించింది ఏది అంటే జ్ఞానాత్మక రంగము. మెదడుకు సంబంధించింది జ్ఞానాత్మక రంగము. హార్ట్కు సంబంధించింది ఏది అంటే మనసు.
భావావేశ రంగము, భావావేశ రంగము హార్ట్కి సంబంధించింది. హ్యాండ్స్ అంటే ఏంటంటే నైపుణ్యాలకు సంబంధించి, మరి ఈ నైపుణ్యాలకు సంబంధించినటువంటిది ఏది అంటే మానసిక చలనాత్మక రంగము. అంటే ఒక బొమ్మలు గీయటం కానీ, ఒక వస్తువును పట్టుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా నైపుణ్యాలకు సంబంధించి, ముఖ్యంగా హ్యాండ్స్కి సంబంధించినవి కాబట్టి ఇది మానసిక చలనాత్మక రంగాన్ని సంబంధించింది. ఇట్లా ఏవైతే ఈ 3 డొమైన్స్ ఉన్నాయో, ఈ 3 డొమైన్స్ని ఏమని చెప్పొచ్చు, 3Hs అని చెప్పొచ్చు. ఒక హెడ్ అంటే కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించి, ఆర్ట్కి సంబంధించింది ఏది అంటే ఎఫెక్టివ్ డొమైన్, నెక్స్ట్ హ్యాండ్స్కి సంబంధించింది ఏది అంటే సైకోమోటర్ డొమైన్ అని ఇట్లా 3 రంగాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ 3 రంగాలలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏంటి, ఈ విద్యా లక్ష్యాలు ఏంటి అనేది మనం చూడటం జరుగుతుంది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. డైరెక్ట్ ఇక్కడ మనం క్లాసిఫికేషన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటిదండి, జ్ఞానాత్మక రంగము. దీన్నే మనం కాగ్నిటివ్ డొమైన్ అంటాము, జ్ఞానాత్మక రంగము. రెండోది భావావేశ రంగము, భావావేశ రంగము. మూడోది మానసిక చలనాత్మక రంగము, మానసిక చలనాత్మక రంగము. ఇట్లా 3 డొమైన్స్గా. మరి దీంట్లో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏంటి? జ్ఞానాత్మక రంగంలో ఏమున్నాయంటే జ్ఞానము, జ్ఞానము, అవగాహన, అవగాహన, వినియోగము, వినియోగము, విశ్లేషణ, విశ్లేషణ, సంశ్లేషణ, సంశ్లేషణ. నెక్స్ట్ 6వది ఏది అంటే మూల్యాంకనము. కాబట్టి ఫ్రెండ్స్, జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏంటి? జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. మరి దీన్ని ఇంగ్లీష్లో కూడా రాసుకుందాం. నాలెడ్జ్, నాలెడ్జ్, అండర్స్టాండ్. ఈ అవగాహనని పుస్తకాల్లో అవబోధం అని ఉంటుంది. అవబోధం అన్న అవగాహన అన్న ఒకటే. అండర్స్టాండ్, అప్లికేషన్, అప్లికేషన్, ఎనాలసిస్, ఎనాలసిస్, సంశ్లేషణ అంటే సింథసిస్. నెక్స్ట్ మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్, మూల్యాంకనము. ఇట్లా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనాలసిస్, సింథసిస్, ఎవల్యూషన్ అనేది దేంట్లో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు అంటే జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి. మరి దీంట్లో ఉన్నటువంటి ఏంటి అంటే ఒకటి గ్రహించుట, గ్రహించుట. రెండోది ప్రతిస్పందించుట, ప్రతిస్పందించుట. 3 విలువ కట్టుట, విలువ కట్టుట. 4 వ్యవస్థాపనము, వ్యవస్థాపనము. 4వది శీలస్థాపనము. ఇట్లా మనకు భావావేశ రంగంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏంటి అండి? గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనము, శీలస్థాపనము. దీన్ని గ్రహించుట రిసీవింగ్, రిసీవింగ్, రెస్పాండింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్, క్యారెక్టరైజేషన్. ఇట్లా మనం రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్ అనేటువంటి మనం ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో చూస్తే మనకు అనుకరణ, అనుకరణ, హస్తలాఘవం, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సునిశ్చితత్వం. 4 ఉచ్చారణ. దీన్ని మనం కొన్ని పుస్తకాల్లో సమన్వయము అని కూడా ఉంది, సమన్వయము. నెక్స్ట్ 5వది స్వాభావీకరణము లేదా సాధారణీకరణము, స్వాభావీకరణము లేదా సాధారణీకరణం. ఇమిటేషన్, ఇంగ్లీష్లో ఇమిటేషన్ అంటాము. అనుకరణ అంటే మ్యానిపులేషన్, మ్యానిపులేషన్,
మ్యానిపులేషన్, సునిశ్చితత్వం ప్రిసిషన్, నెక్స్ట్ ఉచ్చారణ అంటే ఆర్టిక్యులేషన్, ఏంటిదండి ఆర్టిక్యులేషన్, నెక్స్ట్ స్వాభావీకరణం అంటే జనరలైజేషన్. ఇట్లా మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలు ఏంటి అంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం లేదా ఉచ్చారణ, ఐదోది స్వాభావీకరణము లేదా సాధారణీకరణము, ఇంగ్లీష్లో ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టిక్యులేషన్, జనరలైజేషన్ అని ఇట్లా మనం బ్లూమ్స్ వర్గీకరణలో విద్యా లక్ష్యాలను ప్రధానంగా 3 రంగాలు, జ్ఞానాత్మక రంగము, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగము, దానిలో ఉన్నటువంటి విద్యా లక్ష్యాలుగా చెప్పుకుంటాము. ఇవి మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది అంటాడు, లేదా భావవేశ రంగానికి సంబంధించినది అని అడగొచ్చు. టెట్లో చాలాసార్లు అడిగాడు. మనకు గురుకుల వీటిలో కూడా దీంట్లో నుండి డిఎస్సిలో కూడా వీటిలో నుండి అడగటానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్డర్ అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇది సింపుల్ టు కాంప్లెక్స్ వేలో ఉంటుంది. అంటే జ్ఞానం కన్నా అవగాహన, అవగాహన కన్నా వినియోగము, వినియోగం కన్నా విశ్లేషణ, ఇట్లా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా మనకు ఈ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా తప్పనిసరిగా అడుగుతున్నాడు కాబట్టి మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి వీటిని అన్నిటిని కూడా ఏమంటున్నాము, విద్యా లక్ష్యాలు అంటున్నాము. ఇప్పుడు జ్ఞానం, అవగాహన, వినియోగం వీటిని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే విద్యా లక్ష్యాలు. మరి మనం తరగతి గది బోధనలో ఉపయోగించేవి ఏంటి అంటే బోధనా లక్ష్యాలు అని చెప్పుకుంటాం. తరలేంటి అంటే మనం ఏమేమి రాసుకుంటాం అంటే జ్ఞానము, అవగాహన, మూడోది వినియోగము, అప్లికేషన్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. ఈ 3 మాత్రమే మీరు ప్లాన్స్ రాసేటప్పుడు చూడండి, ఈ 3టిని ఉపయోగించుంటారు. ఎందుకంటే వీటిని మాత్రమే తరగతి గదిలో సాధించడానికి అవకాశం ఉంటుంది. విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేది తరగతి గదిలో సాధించడం కష్టంగా ఉంటుంది. మరి జ్ఞానము, అవగాహన, వినియోగం అనేటువంటి వాటిని బోధనా లక్ష్యాలు అంటారు. మరి ఈ 6టిని ఏమంటారు అంటే విద్యా లక్ష్యాలు అని చెప్తాము. అదేవిధంగా మనకు భావేశ రంగంలో ఏముంటాయి అంటే అభిరుచి, అభినందన, శాస్త్రీయ వైఖరి లేదా వైఖరులు అని చెప్తాము. ఇవి మనం బోధనా లక్ష్యాలుగా చెప్పుకుంటాం. ఇంట్రెస్ట్, అప్రిసియేషన్, అదేవిధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్. అభిరుచి, అభినందన, వైఖరులు అనేవి భావేశ రంగంలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాలుగా చెప్తాము. మరి మానసిక చలనాత్మక రంగంలో ఏముంటాయని చూస్తే మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి బోధనా లక్ష్యాలు ఏంటి అంటే ముఖ్యంగా నైపుణ్యాలు ఉంటాయి. మరి ఏ నైపుణ్యాలు ఉంటాయి అంటే 1 పరిశీలన నైపుణ్యం, అబ్జర్వేషన్ స్కిల్, 2 హస్తలాఘవ నైపుణ్యం, మ్యానిపులేషన్ స్కిల్ అంటాము, హస్తలాఘవ నైపుణ్యం, 3 చిత్రలేఖన నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్ అని చెప్తాము. నెక్స్ట్ 4వది అభివ్యంజన, ఏంటిదండి అభివ్యంజన. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ స్కిల్ అంటే సరైనటువంటి శాస్త్రీయ పదాలను ఉపయోగించడం ఎక్స్ప్రెషన్ స్కిల్ అంటాము. 4వది రిపోర్టింగ్ స్కిల్, 5వది రిపోర్టింగ్ స్కిల్, నివేదన నైపుణ్యము, రిపోర్టింగ్ స్కిల్. ఇట్లా మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి బోధన లక్ష్యాలు ఏంటి అంటే నైపుణ్యాలు ఉంటాయి. ఏవే నైపుణ్యాలు ఉంటాయి? పరిశీలన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, మ్యానిపులేషన్ స్కిల్, చిత్రలేఖన నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్, అభివ్యంజన ఎక్స్ప్రెషన్ స్కిల్, నివేదన రిపోర్టింగ్ స్కిల్ అని ఉంటాయి. ఇట్లా మనం ఈ 2 కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. విద్యా లక్ష్యాలంటే వీటి చెప్పాలి, బోధనా లక్ష్యాలంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, భావేశ రంగంలో ఉన్న బోధనా లక్ష్యాలంటే అభిరుచి, అభినందన, శాస్త్రీయ వైఖరులు, మానసిక చలనాత్మక రంగంలో అంటే నైపుణ్యాలు అని చెప్పాలి. ఇది బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి. మరి ఈ విధంగా మనం ఈ అకాడమీ ద్వారా
బయాలజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి అందరికీ ఉపయోగపడే విధంగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. దీంతోపాటు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మరియు సీటెట్కి సంబంధించి మనం ప్రతిరోజు కూడా 1 లేదా 2 వీడియోస్ ఈ విధంగా మీకు సైన్స్ మెథడాలజీ సేమ్ టైం సైకాలజీ మనం వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూడండి. దీంతోపాటు ఇంకొక నిర్ణయం ఏంటి అంటే ప్రతి 3 వీడియోస్ పెట్టిన తర్వాత 3 వీడియోస్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా నిర్వహించాలి అనేటువంటిది, అది కూడా యూట్యూబ్లోనే ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి చెప్పినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్స్ కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ ఛానల్ మీరు ఆదరించండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి, అందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉత్సాహంతో నేను కూడా ఇంకా మీరు సరైనటువంటి బూస్టింగ్ నాకు ఇస్తే నేను కూడా మీకు ఉపయోగపడే విధంగా ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.